హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్టోరీ మధుర కలయిక ఇరు తనువుల యుద్ధం. మధుర కలయిక. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద రొమాంటిక్ లవ్ స్టోరీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ ఇచ్చి స్టోరీని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనం వన్ డే స్టోరీ. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి డల్గా కూర్చొని ఫ్లైట్ గురించి ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోదామా, ఈ జ్ఞాపకాలకు అన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలన్నట్టుగా చూస్తూ ఉంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో చూసి అసహనంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎత్తి, హలో అత్త చెప్పు అని అంటుంది. ఎక్కడున్నావే అని కంగారుగా ఆవిడ అడుగుతూ ఉంటే, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంటే, మీ బావ ఇందాకనగా ఇంటికి వచ్చాడు, ఫుల్గా తాగేసున్నాడు, ఏంటి అని అడిగితే సమాధానం చెప్పట్లేదు, పిచ్చివాళ్లా మాట్లాడుతున్నాడు, ఏమైందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అంటుంటే, నువ్వు కంగారు పడకు, ఏమీ అయి ఉండదులే, నేను వస్తున్నాను ఆగు అని చెప్పి అక్కడి నుండి హడావిడిగా తన కారులో వాళ్ళ అత్త ఇంటికి వస్తుంది. వచ్చేటప్పటికి వాళ్ళ అత్త హాల్లో కూర్చొని అదిగో పైన గదిలో ఉన్నాడు అని ఏడుస్తూ చెప్తుంది. వచ్చినప్పటి నుంచి ఫుల్గా తాగుతూనే ఉన్నాడు, ఏమైంది అని అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు అని అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు, నేను అడిగి తెలుసుకుంటానులే అనేసరికి, నిన్ను అమ్మ రమ్మంది, ఇంటికి వెళ్ళు అని అంటుంది. ఇప్పుడా ఆడిని వదిలి నేనెందుకే వెళ్ళడం, అసలే వాడి పరిస్థితి బాగాలేదు అని అంటుంటే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే వెళ్తా అని చెప్పడంతో, సరే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి వాడిని, వాడు కోపంలో ఏదైనా అన్నా పట్టించుకోకు అని అంటుంటే, నాకేమైనా కొత్త ఏంటి వాడు కోపంలో అనడం అని అక్కడ నుండి వాళ్ళ అత్తని పంపించి పైన ఉన్న రూమ్కి వెళ్తుంది. అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్న వాళ్ళ బావను చూసి, బావా ఏమైంది, ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే, బెడ్ పై నుండి లేచి క్లాప్స్ కొడుతూ, ఇప్పుడు నీ కళ్ళు చల్లపడ్డాయా, నీకు ప్రశాంతంగా ఉందా, నువ్వు అనుకున్నట్టే నేను అది విడిపోయాంలే, అది వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది, ఇక నువ్వు సంతోషంగా ఉండు అని అంటుంటే, అదేంటి మీరు విడిపోతే నేనెందుకు సంతోషంగా ఉంటాను, నేనే మీకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను, నీకంటే ప్రేమ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకే బాగా తెలుసు, ఎందుకంటే అని అంటుంటే, ఎందుకు అని అడుగుతూ ఉంటే, విహాన్ ఏం లేదు కానీ, ఇప్పుడు నువ్వు తాగినంత మాత్రాన వెళ్ళి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది తిరిగి వస్తుందా ఏంటి అని అడుగుతూ ఉంటే, అది రాదని ఎలాగో తెలుసు, కానీ అది చేసిన మోసం తట్టుకోలేకపోతున్నాను, దాని నుండి నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఇది తప్పట్లేదు అని అంటూ ఉంటే, అయినా నీలాంటి వాళ్ళకి నిజంగా ప్రేమించే వాళ్ళు కనబడరులే బావా, ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకొని పోతారు చూడు, వాళ్లే కనిపిస్తారు, వాళ్ళనే ప్రాణంగా ప్రేమిస్తారు నీలాంటి వాళ్ళు అని అంటుంటే, ఆహా అంటే ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలంటావు అని వెటకారంగా అడుగుతూ ఉంటాడు విహాన్. ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి, సరే అదేదో అయిపోయింది కదా, ఇక ఇప్పుడు తాగడం ఆపుతావా లేదా అని అంటూ అతని చేతిలో ఉన్న బాటిల్ లాక్కుంటుంది సమీర. ముందు నువ్వు నోరు మూసుకొని ఆ బాటిల్ ఇలా ఇవ్వు అని అతని చేతితో బాటిల్ లాక్కపోతుంటే, ఏంటి తాగి ఇలా ఒంటి మీదకి రోగం తెచ్చుకుంటావా, చస్తావా అని కోపంగా అరుస్తుంటే, ఇప్పుడు నీకెందుకే అవన్నీ,
నేనుంటే నీకేంటి, చస్తే నీకేంటి అని అంటుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పిచ్చి తగ్గించుకోవడానికే ఇది ఇది తప్పదు, వేరే మార్గం లేదు అని నువ్వు తగ్గిస్తావా నా ఫ్రస్ట్రేషన్, నువ్వు తగ్గిస్తావా నా కోపం, నువ్వు తగ్గిస్తావా నాలో ఆవేశం అని కోపంగా అరుస్తూ ఉంటే తగ్గిస్తాను అని చెప్పి బాటిల్ని పక్కన విసిరేస్తుంది. అయితే రా వచ్చి నా పక్కన పడుకో అని సీరియస్గా అంటాడు విహాన్. ఆ మాటకి షాక్ అయినట్టుగా విహాన్ వైపు చూస్తూ ఉంటుంది సమీర. ఏంటి షాక్ అయ్యావా అని అడుగుతూ ఉంటే ఏంటి ఇప్పుడు నేను నీతో పడుకుంటే నువ్వు ఈ మందు అన్నీ మానేస్తావా, మామూలుగా ఉంటావా, ఎప్పట్లా ఉంటావా అని అడుగుతుంది. ఉంటాను, పడుకుంటావా అని మళ్ళీ అడుగుతాడు సీరియస్గా విహాన్. సరే అయితే నీ ఇష్టం అని డోర్ బోల్ట్ పెట్టి విహాన్ దగ్గరికి వస్తుంది సమీర. తను అలా రావడంతో ఫుల్గా అప్పటికే తాగి ఉన్న విహాన్ గట్టిగా కౌగిలించుకొని తన పెదవులను అందుకొని డీప్గా కిస్ చేస్తూ ఉంటాడు. అది ఎంత డీప్గా అంటే తన పెదవులు చిట్లి ఆమె చేసిన మోసం ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఆమె పెదవుల నుండి రక్తం వస్తున్నా కూడా గమనించకుండా అలా చాలా అంటే చాలా డీప్గా, ఎంత డీప్గా అంటే అతని మోసం చేసిన అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఆమె పెదవుల నుండి రక్తం వస్తున్నా కూడా గమనించకుండా చాలా అంటే చాలా ఒకరి నాలుకలతో మరొకరి నాలుకను ముడివేస్తూ అతని ఇక ఆమెకి ఇంకాసేపట్లో ఊపిరి ఆగిపోతుంది అన్న సమయంలో ఆమెను వదిలి అలాగే ఆమెను ఎత్తుకొని బెడ్ పైకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఆమె ఒంటిపై ఉన్న వలువల్ని ఒక్కొక్కటిగా దూరం చేస్తూ ఉంటాడు. ఆమె కంటి నుండి కారుతున్న కన్నీటికి ఆనకట్ట వేయలేక కళ్ళు గట్టిగా మూసుకుంటుంది సమీర. ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని విహాన్ మాత్రం అతని కోపాన్ని, అతని ఫ్రస్ట్రేషన్ మొత్తం తన మీదే చూపిస్తూ ఆమె అణువుని అతని పెదవులతో స్పృశిస్తూ పంటిఘాట్లు పెడుతూ ఆమెకి నొప్పి ఇస్తూ ఆమెకు బాధని ఇస్తూ అందులోనే అతని బాధను మర్చిపోతూ ఆమెను ఎల్లలేని బాధని పరిచయం చేస్తూ ఉంటాడు విహాన్. ఆ బాధని కూడా వాళ్ళ బావ మీద ఇష్టంతో భరిస్తూ ఉంటుంది సమీర. అతని ఒంటిపై వస్త్రాలు కూడా మొత్తంగా దూరం చేసి ఇక ఆమె అణువణువు అతని చేతులతో ఒత్తుతూ పంటితో కొరుకుతూ ఉంటే ఆమె మనసులో మాత్రం ఏదో తెలియని బాధ మనసుని మెలిపెడుతున్నట్టుగా ఉంది. ఇది నిజంగా నా మీద ప్రేమతో నువ్వు నన్ను ఇలా కలిసి ఉంటే చాలా సంతోషపడేదాన్ని బావా. కానీ ఏ రోజు కూడా నా మీద ప్రేమ కనిపించలేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి నీతోనే కదా కలిసి పెరిగాను, నీ చుట్టూనే కదా తిరిగాను. కానీ నా ప్రేమ నీకెందుకు కనిపించట్లేదు? ఆ దేవుడు కూడా నా మీద జాలి లేదేమో, అందుకే వెళ్ళిపోదామనుకున్న దాన్ని కూడా ఆఖరి క్షణంలో తీసుకొచ్చి మళ్ళీ నీ దగ్గరే పడేశాడు. వేరొకరి మీద కోపంతో నువ్వు నన్ను ఇలా చేస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ నీలో మార్పుకి ఈ బాధను కూడా భరించడం తప్పదు అని మనసులో గట్టిగా నిశ్చయించుకొని అతను ఎంత బాధని నొప్పిని ఇస్తున్నా భరిస్తూ ఉంటుంది సమీర. ఇక విహాన్ కూడా ఆ మత్తులో ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయి తను ఇష్టం వచ్చినట్టుగా ఆమె ఎదను కొరుకుతూ ముద్దులు పెడుతూ అతని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఆమెలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటే ఇక నొప్పికి తట్టుకోలేని సమీర గట్టిగా అరవబోతుంటే ఆమె పెదవులని అతని పెదవులతో ముడివేసి ఆమె చేతిని బెడ్కి గట్టిగా లాక్ చేసి అతను ఆమెలోకి మొత్తానికి అతని కోపం ఆవేశం మొత్తం ఆమెపై చూపిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేని సమీర కళ్ళను గట్టిగా మూసుకొని ఆమె కంటికి స్వేచ్ఛనిస్తుంది. ఇక అలా గంట సేపటికి ఆమె నుండి దూరం జరిగిన విహాన్ మాత్రం అతనిలోని ఆవేశం చల్లారక అలా
పలుమార్లు ఆమెలో కలిసిపోతూ కరిగిపోతూ ఆమెను బాధని నొప్పిని ఇస్తూ అందులోనే అతని స్వంతన పొందుతూ ఉన్నాడు. ఇక అలాగే అలసి సొలసి నిద్రలోకి జారుకుంటాడు విహాన్. ఇక అదే మొదటిసారి కావడంతో సమీర కూడా ఇక ఓపిక లేకపోవడంతో అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఇక ఉదయం ఎప్పటికో 11 అవుతుండగా మెలకువ వచ్చిన సమీర ఇక లేచి అక్కడి నుండి ఫ్రెష్ అయ్యి ఇక ఏమీ మాట్లాడకుండా విహాన్ బెడ్షీట్ కప్పి రూమ్ డోర్ వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలైతే ఆమె నడిచే పరిస్థితుల్లో కూడా లేదు. అసలు కదిలే సిచ్యువేషన్లో కూడా లేదు. కానీ విహాన్ లెగిస్తే తనని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా అర్థం కాక వెళ్ళిపోతుంది సమీర. ఇక సమీర వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో మెలకువ వచ్చి లేచి చూసేసరికి తన ఒంటిపై నూలుపోగు కూడా లేకపోవడం చూసుకొని బెడ్పై లేచి కూర్చొని తలలోకి వేళ్ళు చొప్పించి పిడికిలతో జుట్టు గట్టిగా పట్టుకొని అసలు రాత్రి ఏం జరిగింది అని ఆలోచించుకుంటూనేసరికి రాత్రి సమీర రావడం సమీరతో మాట్లాడడం, సమీరని తనతో పడుకోమని అడగడం, సమీర కూడా దానికి ఒప్పుకొని నువ్వు మారతాను అని అడగడం, తన పడిన బాధ అన్నీ గుర్తు రావడంతో అలా చేసినందుకు తన మీద తనకే అసహ్యంగా అనిపించి గబగబా అక్కడి నుండి తన డ్రెస్ తీసుకొని రూమ్ అంతా వెతుకు చూస్తాడు. ఎక్కడా సమీర కనిపించకపోవడంతో మొబైల్కి కాల్ చేస్తాడు. అయినా సమీర మొబైల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇది బాగానే ఉందా అని మనసులో ఆలోచించుకుంటూనే ఉంటాడు విహాన్. అప్పుడే లోపలికి వస్తున్న వాళ్ళ అమ్మని ఏమైంది అని కంగారుగా అడుగుతూ ఉంటే సమీర ఏదమ్మా అని అడుగుతాడు. నాకేం తెలుసురా, నిన్న సాయంత్రం నువ్వు ఫుల్గా తాగి వచ్చావు, ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుంటే నాకు భయం వేసి దాన్ని ఫోన్ చేసి రమ్మని పిలిచాను. అది వచ్చిన తర్వాత నన్ను అత్త రమ్మంది అని చెప్పింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక రాత్రి లేట్ అయిందని అక్కడే ఉండిపోమంటే అక్కడే ఉండిపోయాను అది కూడా ఇంటికి రాలేదు. ఇక నీ దగ్గరే ఉందేమోలే అని మేము కూడా ఏం మాట్లాడలేదు. ఏది ఇంతకీ ఏమైంది అని అడుగుతుంటే ఏం లేదు అంటూ కంగారుగా బయటికి వెళ్ళి కార్ తీసి కార్ స్టార్ట్ చేసి విహాన్ చేస్తాడు. కానీ కారులో వెళ్తున్న విహాన్ ఆలోచనలు ఆదిమేస్తూ చూస్తున్నాడు. ఏమైంది, ఏమైనా జరిగిందా, ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని ఆలోచిస్తూనే ఉంటాడు. అలా వెళ్తున్న విహాన్ మనసులో చిన్నప్పటి నుండి సమీర బావా అంటూ తన చుట్టూ తిరగడం. అసలు విహాన్ సమీరతో పోల్చుకుంటే సమీరనే ఒక మెట్టు ఎక్కువ. విహాన్ మీద డబ్బు కానీ, చదువులో కానీ, అందంలో కానీ, కాలేజ్లో కూడా తనకంటే అందంగా ఉన్న కుర్రాళ్ళు, డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది వచ్చి సమీరకి ప్రపోజ్ చేసిన ఏ రోజు కూడా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడదు సమీర. ఒక్కొక్కసారి విసుగు వచ్చిన విహానే, ఏంటే ఎవడో ఒకరిని చూసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకొని పోవచ్చు కదా, నాకు నీ గోల తప్పుతుంది అన్నా సరే ఒక్క నవ్వు నవ్వి నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను బావా, ఈ జన్మకి నువ్వు నన్ను భరించాల్సిందే తప్ప అని నవ్వుతూ వెళ్ళిపోయేది. తప్ప ఏ రోజు తనకి దూరం వెళ్తానన్న మాట కూడా అనేది కాదు సమీర. అలా అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే అవును కదా, ఎందుకు నా దగ్గర ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని గులకరాయిని పట్టుకొని దానికోసం వెంపర్లాడాను. అసలు ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని ఆలోచిస్తుంటే విహాన్కి పిచ్చి పడుతున్నట్టు అయిపోతుంది. అసలు ఇది రాత్రి జరిగింది ఏమైనా ఇలా జరిగిందని ఏమైనా చేసుకుందా
అది అలా చేసుకునేది కాదు, చాలా ధైర్యవంతురాలు అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళినా సరే అక్కడ కూడా సమీర లేకపోవడంతో రోడ్డుపై నుంచొని గట్టిగా సమీర ఎక్కడికి పోయావే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విహాన్. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియకపోవడంతో బాధతో మళ్ళీ అంతా వెతికి ఇంటికి వచ్చేసరికి ఏమైందిరా, కనిపించిందా సమీర అని అడగడంతో లేదమ్మా, ఎక్కడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏమో అర్థం కావట్లేదు అని చెప్పి తన రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో బెడ్పై అంతా నలిగిపోయి బెడ్ పైన సమీర బ్లడ్ మార్క్స్ కనిపించడంతో అవన్నీ చూసి నేను ఎంత క్రూయల్గా బిహేవ్ చేశాను, దాంతో అసలు ఎలా తట్టుకొని ఉంటుంది, అది చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు, అలాంటిది నేను దాంతో అలా ఎలా బిహేవ్ చేశాను, అయినా అంత కళ్ళు మూసుకుపోయి తాగి దాంతో అలా ఎలా బిహేవ్ చేశాను, అయినా అంత కళ్ళు మూసుకుపోయేలా తాగి అదంతా చేయడం నాదే తప్పు, అయినా నేను మాత్రం దాంతో అలా ఎలా మాట్లాడాను, నేనంటే ఎంత పిచ్చి ఉంటే మాత్రం అది అలా ఎలా ఒప్పుకుంది అని ఆలోచిస్తూ అలా బెడ్పై కూర్చొని ఆలోచనలతో తన తలలో వేళ్ళు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు విహాన్. అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ చూసేసరికి తన ఫ్రెండ్ కాల్ కావడంతో లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో లేని తను లిఫ్ట్ చేయకపోవడంతో పక్కన పడేస్తాడు. అలా పదే పదే కాల్ చేయడంతో ఇక ఎందుకు చేస్తున్నాడా అని లిఫ్ట్ చేసేసరికి హలో విహాన్, ఎక్కడున్నావురా అని అంటుంటే ఏమైంది ఏంటి చెప్పు అని అడుగుతుంటే అదేంట్రా సమీర ఒక్కతే ఎయిర్పోర్ట్లో ఉంది అని అంటుంటే ఏంటి అది ఎయిర్పోర్ట్లో ఉందా అని అంటాడు. అవునరా, ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్ నుండి బయటికి వస్తూ దాన్ని చూసా, చాలా డల్గా ఉంది, ఎందుకో ఏడ్చినట్టు ఉంది, మొహమంతా వాడిపోయి ఉంది, దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నాను కానీ ముందు నీకు చెప్దామని నీకు ఫోన్ చేశా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే అని అంటుంటే సరే కాసేపు నువ్వు అక్కడే ఉండి దానికి దూరంగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని అంటూ గబగబా అక్కడి నుండి కిందకు వెళ్ళి కార్ కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేసుకొని చాలా ఫాస్ట్గా కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి పోతున్నావే నన్ను వదిలేసి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనంటావు, అలాంటిది నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, వస్తున్నానుండు అని చాలా ఫాస్ట్గా మేఘాల్లో నడుపుతున్నట్టే నడుపుతూ కార్ని అలా కాసేపటికి ఎయిర్పోర్ట్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్తుంటే అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది తనని లోపలికి రానివ్వకుండా ఆపుతూ ఉంటే ప్లీజ్ నేను లోపలికి వెళ్ళాలి, ఎమర్జెన్సీ అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు మాత్రం వినిపించుకోకపోవడంతో బయట నుండే సమీరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ లోపల ఆ పిలుపులు వినిపించకపోవడంతో అలాగే కూర్చొని నిర్జీవంగా ఉన్న తను శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి తెలిసిన పోలీస్ ఆఫీసర్ రావడంతో అంకుల్ ప్లీజ్ నన్ను ఒక్కసారి లోపలికి వెళ్ళనివ్వండి, అర్జెంట్, సమీర లోపల ఉంది, నేను ఇప్పుడు వెళ్ళకపోతే అది వెళ్ళిపోతుంది, ప్లీజ్ అంకుల్ అని చెప్తూ ఉంటే సరే అని చెప్పి వాళ్ళకి చెప్పి ప్లీజ్ తను మాకు తెలిసిన వాడే, ఒక్క 5 minutes పంపించండి, నాది రెస్పాన్సిబిలిటీ అనడంతో ఓకే సార్ అని చెప్పి తనని లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళేసరికి సమీర ఏదో ఆలోచిస్తూ అలా శూన్యంలోకి చూస్తూ ఉన్న తనను చూసి నేరుగా తన ముందుకు వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని తన చేతుల్లోకి పట్టుకొని విహాన్ సమీర పట్టుకునేసరికి సమీర ఆశ్చర్యంగా విహాన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. నువ్వే కదా చెప్పావు నిన్ను వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటానని, అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటుంటే
నోరు మూసుకొని ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంటే, లేదు బావా నేను రాను, ఫ్లైట్ టైం అవుతుంది అని అంటుంటే, అడుగుతున్నానని నాటకాలు వేస్తున్నావా, రావా అని అడుగుతూ ఉంటే, లేదు బావా ప్లీజ్ నేను రాను, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను వెళ్ళిపోతా అని అంటుంటే, ఒక ఊదుటున ఆమె 2 చేతుల్లోకి ఎత్తుకొని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటాడు విహాన్. బావా ప్లీజ్ నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నావు, దింపు అని అంటుంటే, అస్సలు దించను అని అంటూ తనని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. బావా నా లగేజ్, పాస్పోర్ట్ అన్నీ లోపలే ఉండిపోయాయి అని చెప్తూ ఉంటే, అవే వస్తాయి కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో అని అంటాడు. వాళ్ళ బావ ప్రవర్తన కొత్తగా అనిపించడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది సమీర. కానీ ఇద్దరి మధ్యలో ఏదో మౌనం, మాటలు ఉండవు. అలా ఇంటికి వచ్చిన తర్వాత సమీరని కారు దించి లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మని, వాళ్ళ మామయ్యని, అత్తయ్యని అందరినీ ఒక దగ్గరికి పిలిచి, నేను సమీరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో, సమీర ప్లీజ్ బావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటుంది. విహాన్ ఒకసారిగా షాకే చూస్తూ ఉంటే, అదేంటి నీకు బావంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కదా, ఇప్పుడు వాడే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే వద్దంటున్నావేంటే అని అడుగుతుంటే, అదేం లేదమ్మా నాకు ఇష్టం లేదు అంతే అని చెప్పి తన రూమ్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సమీర. ఇక బెడ్పై పడి ఏడుస్తూ ఉంటుంది సమీర. ఇక మీరు ఆగండి, నేను దాంతో మాట్లాడి వస్తా అని చెప్పి విహాన్ కూడా తన రూమ్కి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టి సమీర కాళ్ళు చేతుల్లో పట్టుకొని సమీర అని అంటాడు. వెంటనే తన కాళ్ళు వెనక్కి లాక్కుంటూ, ఏంటి బావా నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు ఏంటి, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సమీర. నిజంగా నేను చాలా తప్పు చేశానే, చిన్నప్పటి నుండి నువ్వు నా చుట్టూ తిరుగుతూ ఉంటే నీ విలువ తెలుసుకోలేకపోయాను. వజ్రాన్ని పక్కన పడేసి గులకరాయి గురించి వెంపర్లాడాను. ఈరోజు నిజంగా నీ ప్రేమేంటో నాకు తెలిసింది. నువ్వు దూరం అవుతుంటే అప్పుడు అర్థమైంది నువ్వు లేకపోతే నేను ఉండలేను అని. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నంతసేపు కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నా ముందే ఉంటావు కదా అనే ధైర్యం. కానీ ఎప్పుడైతే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావో అప్పుడు తెలిసింది నిజంగా నా ప్రాణం నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. నిజం, నిన్న అది వేరే వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాకు అంత బాధ కలగలేదే, కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతుంటే నిజంగా చాలా బాధగా అనిపించింది. రాత్రి అలా జరిగినందుకు నిజంగా సారీ, నేను కావాలని చేయలేదు అని చెప్తూ ఉంటే, నువ్వు నాకు సారీ చెప్పడం ఏమిటి బావా అని అంటుంది సమీర. సరే అయితే సారీ చెప్పను, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు విహాన్. నిజంగా నువ్వు నీ మనసులో నుండే ఈ మాటలు చెప్తున్నావా బావా, లేదంటే రాత్రి అలా జరిగినందుకు చెప్తున్నావా అని అడుగుతుంది. నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాటలే ఇవన్నీ అంటూ ఉంటే, సరే అయితే నిన్ను పెళ్లి చేసుకుంటా, నాకు ఇష్టమే అని చెప్తుంది సమీర. అయితే కిందకి వెళ్ళి చెప్దాం అని అంటుంటే, నేను రాను అని సిగ్గుపడుతుంటే, అబ్బో పెళ్లి కూతురికి అప్పుడే సిగ్గొచ్చేసింది అని విహాన్ అంటూ ఉంటే, పో బావా అని సిగ్గుపడుతూ ఉంటుంది సమీర. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేనే చెప్తానులే వాళ్ళకి అని కిందకి వెళ్ళి విహాన్ అందరికీ అది పెళ్ళికి ఒప్పుకుంది, వీలైనంత తొందరగా ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి మా పెళ్ళి ఖాయం చేయండి అని చెప్పడంతో, అదేంట్రా మాకు ఉన్నది మీరిద్దరూ, మీ పెళ్ళి చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం, కానీ మీరేంటి ఇలా కంగారు పెడుతుంటే సమయం సరిపోదు అని వాళ్ళు అడుగుతుంటే,
పెళ్ళి ఘనంగా చేశామా లేదా అనేది కాదు ముఖ్యం. మా ఇద్దరి మనసులో ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ ఉందా లేదా అనేది ముఖ్యం. కాబట్టి మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. కానీ వీలైనంత తొందరగా మా పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పడంతో, సరే అయితే మీ ఇష్టం, మేము చెప్తే మాత్రం మీరు వింటారా ఏంటి అని అనడంతో ఇక పంతులు గారిని పిలిచి 10 రోజుల్లో ముహూర్తం పెట్టించి దగ్గరుండి ముహూర్తం పెట్టిస్తారు. ఇక ముహూర్తం పెట్టిన దగ్గర నుండి కూడా విహాన్ ఇంకా సమీర వాళ్ళ పెళ్లి షాపింగ్ అంతా వాళ్ళే చేసుకుంటూ మెహందీ, హల్దీ, సంగీత్ అంటూ ప్రతి ఫంక్షన్ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇద్దరు. వాళ్ళిద్దరిని చూసిన పేరెంట్స్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరి పెళ్ళి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇక పెళ్ళైపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ, రిసెప్షన్ అన్నీ జరిగిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ చాలా అందంగా అలంకరించి ఉండిన రూమ్లో సమీర గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సమీర అందంగా వైట్ శారీలో రెడీ అయి పుత్తడి బొమ్మలా ఉన్న తనని అందంగా తయారు చేసి రూమ్ దగ్గర దించి వెళ్ళిపోతారు. ఇక విహాన్ సమీర దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని డోర్ బోల్ట్ పెట్టి సమీరాని తీసుకొని బెడ్ పైకి తీసుకువచ్చి కూర్చోబెట్టి, ఒసేయ్ ఇదేమి మన ఫస్ట్ నైట్ కాదే, అంత సిగ్గుపడిపోతున్నావు అని అంటుంటే, నీ దృష్టిలో కాకపోవచ్చు బావా, కానీ నా దృష్టిలో ఇదే మన ఫస్ట్ నైట్. ఆ రోజు నిజంగా అది నేను అని నీకు అక్కడ ఉన్నది నేను అని కానీ తెలీదు. నువ్వు అలా తెలిసి బిహేవ్ చేయలేదు. నీ కోపాన్ని, బాధని, ఫ్రస్ట్రేషన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక అలా బిహేవ్ చేశావు అని అంటుంటే, ఒసే పిచ్చిదానా, ఒకవేళ నాకు కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ తీర్చుకోవాలంటే బయట ఎవరూ దొరక్క నీ మీద తీర్చుకోవాల్సి వచ్చిందని అనుకుంటున్నావా? నీ మీద ఉన్న ప్రేమ అది ఎలా చూపించాలో తెలియక ఆ టైంలో అది అలా బయటపడింది. అంతేకాని ఆ టైంలో నేను కాస్త తాగి ఉండడం వల్ల అలా జరిగిపోయింది. అంతేగాని అని చెప్తూ ఉంటే, నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా బావా అని అడుగుతుంది సమీర. నువ్వంటే నాకు ప్రాణం, కానీ అది నువ్వు దూరం అవుతున్నప్పుడే నాకు తెలిసింది అని చెప్తాడు. ఇక ఇద్దరు చాలా సంతోషంగా ఆ రోజు రాత్రి చాలా మధురమైన రాత్రిగా మధుర కలయికగా మార్చుకుంటారు. అలా వారి జీవితాలు చాలా సంతోషంగా, హ్యాపీగా గడిచిపోతుంటాయి. అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఇంకా బాగా బలపడి ప్రేమ కూడా పెరుగుతుంది. మరదళ్ళు, చిలిపి గిల్లి కజ్జాలు, భార్యాభర్తల రాత్రి అయ్యేసరికి మధుర కలయిక. అలా రోజులు చాలా సంతోషంగా గడుస్తున్నాయి. అలా 2 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది వాళ్ళకి. ఇక పాపతో సరిపెట్టుకుందామని అనుకొని ఇక ఆపరేషన్ కూడా చేయించేసుకుంది సమీర. ఇక అలా చాలా అంటే చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉన్నాయి. ఇక ఈ కథ ఇలా సుఖాంతమైంది. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే ఒక కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అందమైన కథలు మీ ముందుకి వస్తాయి. అందరికీ ఈ కథ నచ్చాలని ట్రై చేశాను ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్టయితే ఒక కామెంట్, ఒక లైక్, ఒక షేర్ ఇస్తే ఈ కథ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ వల్ల ఈ కథ చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా కొత్త కథలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరందరూ నా బుజ్జి బంగారాలు కదా, తప్పకుండా కామెంట్ చేసి లైక్ ఇచ్చి హైప్ కూడా ఇస్తారు.
Thank you so much for your watching and listening. Thank you friends. Bye.